ప్రైజ్ ది లార్డ్ అండి. మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. ఈ అక్క వాళ్ళ కుటుంబం అయితే మరి 2015 నుంచి సంఘానికి రావడం జరుగుతుందని చెప్తున్నారు. మరి ఇక్కడొచ్చే వాక్యాలను బట్టి వారెంతగానో ఆత్మీయంగా బలపడుతున్నామని చెప్తున్నారు. మరి 7 ఇయర్స్ అయితే వాళ్ళ జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తున్నారు. దేవుడు ఎలా మరి ఇక్కడొచ్చే దైవజనులు చేసిన ప్రేయర్ వల్ల మరి వాక్యాలను బట్టి వాళ్ళు ఎలా ఎదిగారో, ఇక్కడొచ్చే వాక్యాలను వాళ్ళు తీసుకొని విశ్వాసంతో చూసినప్పుడు ఎలా మరి అభివృద్ధి చెందారో దేవుడు ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేశానని చెప్తున్నారు. అది వాళ్ళ మాటల్లో విందాం. ఈ సమయం ఇచ్చిన దేవుడికి వందనాలు. మేము 2015 నుంచి పర్లోకనీసం చర్చ్కి వస్తున్నాం. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఇక్కడికే వస్తున్నాం అనమాట. తర్వాత పెళ్ళైన కంటిన్యూగా వస్తున్నాము. తర్వాత మాకు కొన్ని ఇయర్స్కి పిల్లలు పుట్టలేరు అనమాట. హాస్పిటల్లో చూయించుకున్నాము. హాస్పిటల్లో చూయించుకుంటే 7 సెంటీమీటర్స్ ఇస్తుంది, ఇంపాసిబుల్ పుట్టడం అన్నారు. సరే లాప్రోస్కోపీ సర్జరీ చేస్తే అవుతుంది అని చెప్తే లాప్రోస్కోపీ సర్జరీ కూడా చేయించుకున్నాను. లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న 2 మంత్స్కి మళ్ళీ సిస్ట్ మళ్ళీ వచ్చేసింది అనమాట. ఇంకా డాక్టర్స్ ఇంకా నీకు పిల్లలు పుట్టడం కష్టం, ఐవీఎఫ్కి వెళ్ళండి అన్నారు. అన్న తర్వాత ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా అందులో కూడా ఏం రిజల్ట్ ఏం రాలేదు. ఇంకా హాస్పిటల్ అంతా అన్ని మెడిసిన్స్ అంతా వాడేసిన తర్వాత ఇంకా ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నాకు ఏ డాక్టర్ ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేశారనమాట. అమ్మగారు ఇచ్చిన ఫ్రూట్స్ కూడా తిన్నాను. అన్నతో కూడా ఎన్నోసార్లు ప్రే చేయించుకున్నాను. దేవుడు మీకు పిల్లల్ని ఇస్తారు అని చెప్పారు. ఇంకా మీకు ఫస్ట్ ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తాడు దేవుడు, తర్వాత మీకు పిల్లల్ని ఇస్తాడని అన్న ఇప్పుడు వాగ్దానం చేస్తూనే ఉన్నారు. దేవా, అబ్రహాంకి 99 ఇయర్స్కి ఇచ్చినావు కదా, అన్న ప్రార్థించినప్పుడు అన్నకి ఒక గొప్ప కుమారుని సమయంలో ఇచ్చినావు కదా, మేము కూడా ఇంకా మా హోప్స్ అన్నీ కూడా మీ దగ్గరనే పెడుతున్నాం, మీరే మా ఆధారం అనేసి ఇంకా ప్రేయర్లోనే పెట్టుకున్నాం అనమాట. అబ్రహాంకి 99 ఇయర్స్కి ఇచ్చినావు, నాకు ఎప్పుడు ఇస్తే నేను అప్పుడు తీసుకుంటాను జస్ట్ ప్రేయర్ చేసుకొని ఇంకా వదిలేసినాం. పిల్లల కోసం ఆలోచించడం కూడా వదిలేసినాం అనమాట. అసలు అట్లాంటి మర్చిపోయిన టైంలో దేవుడు మాకు గర్భఫలంతో బ్లెస్ చేసిండు. ఎట్లా అంటే ఇంకా ఒక మంచి బేబీ గర్ల్ని ఇచ్చాను మాకు. 2023లో ఇచ్చారు. అది గొప్ప అసలు మిరాకిల్, అసలు మేము ఊహించలేదు. అసలు అన్ని ఆశలన్నీ కోల్పోయిన టైంలో జస్ట్ దేవునికి అప్పగించినాం. నువ్వు ఇస్తావు, నేను తీసుకుంటాను ఒక్క మాట నేను ప్రార్థన చేసుకుని ఇంకా దేవునిపైనే ఆధారపడ్డప్పుడు, కంటిన్యూగా ప్రేయర్లో ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఆ టైంలో మాకు మంచి బిడ్డనిచ్చి బ్లెస్ చేసిండు. నాకు దేవుడు యాక్సిస్ బ్యాంక్లో డిఎంగా ఇచ్చాడనమాట. సో అది కూడా గొప్ప అద్భుతమే. ఉద్యోగ విషయం కూడా జస్ట్ నేను ట్రై చేశాను. బట్ దేవుడు నాకు అది కూడా ఇంటర్వ్యూ క్లియర్ చేయించి నాకు ఉద్యోగ విషయంలో కూడా హెల్ప్ చేశాడు. అంచెలంచెలుగా దేవుడు నేను అడిగిన దానికన్నా దేవుడు నాకు చాలా ఎక్కువ ఇచ్చి బ్లెస్ చేశాడు. ఇంకా అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే నేను ఎక్కువ ఇస్తాను అని చెప్పింది కదా, ఆ వాగ్దానం ఇప్పుడు కూడా మా జీవితం నెరవేరింది. అండ్ ప్రతి ఒక్క దైవజనుడు నా జీవితంలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పటివరకు చేశారు దేవుడు, ఇకపైన కూడా చేశాడని నేను నమ్ముతున్నాను. ఇంత గొప్పగా మమ్మల్ని ఆశించినందుకు వందనాలు తెలుపుకుంటూ, ఈ సమయం ఇచ్చినందుకు అయ్యగారికి అమ్మగారు వందనాలు తెలుపుకుంటూ. విన్నారు కదండి. మరి ఇక్కడ వచ్చే వాక్యాలను బట్టి వారు ఎంతగానో బలపడ్డారు. తనకు ప్రెగ్నెన్సీ విషయంలోనైతే మరి ఎన్నో హాస్పిటల్ తిరిగారు. ఇంకా ఆయుర్వేదిక్ కూడా చేయించుకోవడం జరిగింది. ఆ ప్రాబ్లం వల్ల అసలు డాక్టర్స్ అయితే నీకు కాదు, నో హోప్స్ అని చెప్పారట. అసలు కన్సీవ్ అవ్వవు నువ్వు అని చెప్పారంట. మరి అలాంటి టైంలో మరి ఇక్కడికి వచ్చి దైవజనురాలతో మరి ఫ్రూట్ తీసుకోవడం జరిగింది ఎన్నోసార్లు. మరి దైవజనులు కూడా ప్రే చేయడం జరిగింది. మరి అద్భుత రీతిలో దైవజనులు వారి నోటి వెంట ప్రవచించారంట, మీకు ఇస్తారు పిల్లలను, అంతకంటే ముందుగా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఫైనాన్షియల్గా మీరు బ్లెస్ అవుతారని చెప్పారంట. మరి అద్భుత రీతిలో 7 ఇయర్స్ తర్వాత మరి చక్కటి బేబీని వాళ్ళకి ఇచ్చానని చెప్తున్నారు. మరి ప్రెగ్నెన్సీ కోసం అయితే సర్జరీ కూడా జరిగిందంట. అయినా కూడా ఎన్నో ట్యాబ్లెట్స్ తిన్నారంట, అయినా కూడా అసలు అవ్వలేదు. మరి కేవలం ఇక్కడ సంఘానికి వచ్చి మరి దైవజనుల ప్రేయరు, ఆ వాక్కులన్నీ వాళ్ళు తీసుకోవడం, మరి వాళ్ళ జీవితంలో అంచెలంచెగా మేము అభివృద్ధి చెందాం అన్ని విషయంలోనని చెప్తున్నారు. సో దానికి కృతజ్ఞతగా మరి ఈరోజు మేము ఎంతగానో దీవించబడ్డాం, ఇటు ఆత్మీయంగా ఇటు శారీరకంగా. మరి పిల్లలని ఇచ్చారు దేవుడు, అంతేవిధంగా నా జాబ్లో కూడా ఎంత అద్భుతం చేశారు దేవుడు అని దాని కృతజ్ఞతగా ఇలాంటి సువార్తను ప్రోత్సహించాలని వాళ్ళు ముందుకు వచ్చి మరి టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరిగింది. మీరు ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్నా సరే మరి లైవ్లోనైనా యూట్యూబ్లో చూసి టీవీలో చూస్తూ మేము బలపడుతున్నాము ఈ వాక్యాలను బట్టి. మరి దైవజనులు ప్రార్థించినప్పుడు టీవీ స్క్రీన్ టచ్ చేసినప్పుడు కూడా మేము హీల్ అవుతున్నాము. ఇలాంటి సువార్తను ప్రోత్సహించాలనుకుంటే కూడా మీరు ముందుకు రావచ్చండి. అది స్పాన్సర్ రూపంలో ఉంటుంది. మరి ఇలాంటి తీర్మానం మీరు తీసుకుంటుండగానే దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేయనుగాక. ఆమేన్.